నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 17న నక్లెస్ రోడ్ జలవిహార్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు జీవిత చరిత్ర డాక్యుమెంటరీ టీజర్ను ఆవిష్కరించిన తలసాని తెలంగాణలో కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పాత నగరంలో ప్రారంభించిన హోంమంత్రి మహమ్మద్ అలీ నల్గొండ జిల్లాలో ఘనంగా ధర్మభిక్షం జయంతి వేడుకలు పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున సంబరాలు చేసిన బంజారా నాయకులు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చిరుత కలకలం ఆవుపై చిరుత దాడి భయాందోళనలో స్థానికులు ఇక డీటెయిల్ చూస్తే ఈ నెల 17న నక్లెస్ రోడ్ జలవిహార్లో తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జన్మదిన వేడుకలకు వేదిక అయిన జలవిహార్లో సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను వివరించేలా 3D గ్రాఫిక్స్లో రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్ను తలసాని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జలవిహార్లో నిర్వహించే జన్మదిన వేడుకలలో 30 నిమిషాల వ్యవధి కలిగిన 3D డాక్యుమెంటరీతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను కూడా ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ జాతిపిత వారి యొక్క 67వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మీకు అందరికీ తెలుసు జలవిహార్లో జరిగేటువంటి కార్యక్రమం ఈసారి కొంత వినూత్న రీతిలో మిత్రుడు బందుకు లక్ష్మణ్ గారు 3D గ్రాఫిక్స్ ఇది ఒక 30 నిమిషాలు ఉంటుంది. తెలంగాణ చరిత్ర అంతా వస్తుంది దాంట్లో. అదేవిధంగా కొన్ని సాంగ్స్ కూడా మీకు ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేసినాం. ఆ రోజు ఫుల్ సాంగ్స్ కూడా ప్లే చేయడం జరుగుతుంది LCD స్క్రీన్స్ మీద. దీంతోపాటు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు బంగారు చీర కొంతమంది దాతల సాయంతో ఏర్పాటు చేసినటువంటి ఆ చీర మరి కవిత గారు మా పార్లమెంట్ సభ్యురాలు మా శాసన మండలి సభ్యురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పంచ అమృతాలతోని ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. 9 గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, అన్నప్రసాద పంపిణీ, ఒక 300 మహిళలకు పారాయణం చేసేటువంటి మహిళలకు చీరల పంపిణీ జరుగుతుంది. ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో నవగ్రహ అదేవిధంగా ఆయుష్ హోమం కూడా అక్కడ జరుగుతుంది. కోటి కుంకుమార్చన జరిగిన తర్వాత ఒక 250 మందికి చీరల పంపిణీ, అన్నప్రసాద పంపిణీ కూడా జరుగుతుంది. సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో గణపతి కళ్యాణం, విశేష అభిషేకాలు, అన్నప్రసాద పంపిణీ. అదేవిధంగా నాంపల్లిలో అజరత్ యూసుఫిన్. ఇక పాత నగరంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకునే కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నమోదు చేసుకుంటున్నారన్నారు. సభ్యత్వంలోని స్కీమ్ల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మలక్పేట, యాకత్పుర, చార్మినార్, బహదూర్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు, టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
बीसी भाइयों को का पूरा मिलाकर जहाँ कांग्रेस 200-300 शादी कराती थी वहाँ 1 लाख से ज्यादा हर क्लास की शादी कराए। टोटल मिलाकर 10 लाख हमारे लड़कियों की शादी बनने की बात है। ये बहुत बड़ी बात है। पहले वो लोग क्या करते थे बाबा, वो लोग ही सामान लाते थे, फर्नीचर जाके जुमेरात दरगाह और कपड़े जाके मट्टी के शेर के दुल्हन खरीदते एक ही बार दिया, दूसरे बार पिसक जाते थे सारे। बीसी भाइयों को का पूरा मिलाकर जहाँ कांग्रेस 200-300 शादी कराती थी वहाँ 1 लाख से ज्यादा हर क्लास की शादी कराए। टोटल मिलाकर 10 लाख हमारे लड़कियों की शादी बनने की बात है। ये बहुत बड़ी बात है। पहले वो लोग क्या करते थे बाबा, वो लोग ही सामान लाते थे, फर्नीचर जाके जुमेरात दरगाह और నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వన్నెల్ బి గ్రామ సర్పంచ్ నాగులపల్లి భూదేవి కిషన్, ఉప సర్పంచ్ నాగులపల్లి కిషన్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామని పలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. అదేవిధంగా 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రతి గ్రామంలో 1000 మొక్కలు నాటడం కోసం సన్నద్ధమయ్యామని మీడియా సమావేశంలో తెలిపారు. కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కోటి వృక్షాలు నాటాలన్న మాటని కూడా తక్షణం మేము అన్ని ప్లేస్లు చూసి తప్పకుండా 17వ తారీఖున కోటి వృక్షాలు నాటడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఆ మాట అమలు చేస్తాం. మరి ఎన్నేమైనా మన ముఖ్యమంత్రి గారు మనకు పల్లె ప్రగతి గురించే కానీ అన్ని విషయాలలో ట్రాక్టర్లు ఇప్పించడంలో కానీ అన్ని విషయాలు ముందంజలో ఉంచడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాంట్లో మన మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో మేము అన్ని విషయాలలో ముందటికి పోవడం జరుగుతున్నది. మరి మన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి ఎలాంటి టైంలో కూడా దొరకడనే విషయం కూడా మనం సగర్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం మొత్తంలో దేశంలో చూస్తుంటే కూడా ఇంతవరకు ఇలాంటి అభివృద్ధి పనులు ఎలాంటి వ్యక్తి కూడా చేయలేడు. ఎందరెందరో చెప్తారు చేస్తామని, కానీ అదంతా కల్లిబుల్లి మాటలే. కానీ అన్న మాట తప్పకుండా లెక్కతోని పక్కా చేసినటువంటి సీఎం మన కేసీఆర్ గారే. అలాంటి కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి అన్ని విధాల మాకు శాయశక్తుల సహకరించడంలో చాలా సంతోషం. మరి దీనికి వారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఇలాంటి గణనీయమైనటువంటి పనులు చేపట్టడం అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను సార్. జన్మదిన శుభ సందర్భంగా కోటి వృక్షాలు నాటాలన్న మాటని కూడా తక్షణం మేము అన్ని ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ 99 జయంతి ఉత్సవాలను చింతపల్లి మండల గౌడ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదర్శ వృద్ధాశ్రమంలో పండ్లు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ నిరుపేద కుటుంబంలో పుట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా గెలిచి గీత కార్మికులకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. నిజాం సర్కార్ను ఎదిరించి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి గౌడ సంఘం దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలంలో ధర్మభిక్షం గారి 99వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో, తెలంగాణ గౌడ గీతా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ధర్మభిక్షం గారు భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో ముందుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ధర్మభిక్షం గారిది. ఇతను కాకుండా మా గౌడ జాతిలో బహుజనవాదం మీద ముందుండి ఉద్యమాన్ని నడిపించినటువంటి చరిత్ర సర్దార్ సర్వాయి పాపనకు దక్కింది. దేశానికి స్వాతంత్రం రాకముందు తొలి స్వాతంత్ర పోరాటంలో 16వ శతాబ్దంలో నిజాం రాజులకు, మొఘల్ చక్రవర్తులకు, అగ్రవర్ణాలకు, దొరలకు, నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాటం చేసి మరి బహుజనులను మొత్తం ఐక్యం చేసినటువంటి మొట్టమొదటి కదా
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వతండ గ్రామ పంచాయతీ పరిధిలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి గిరిజన గూడాలలో సేవాలాల్ ఆలోచనలు అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలాబాయి రవి, వైస్ ప్రెసిడెంట్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాత్రి రమేష్ లక్ష పట్టుకునేది ఇదే చూడా చూడా మా మార్గ గోపుడి హలో హలో రాత్రి నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర సెక్రటరీ అందే బాలయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసి ముందుకు సాగి ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోల శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ అంజలి, సరఫ్ నాగరాజు, టీఆర్ఎస్ నేత గంధె చంద్రకాంత్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా మొత్తం ఈ జిల్లా కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు, మండలం మా కార్యకర్తలకు, మా రైతాంగానికి ఈ మెంబర్షిప్ కీలకమైన మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ 100 రూపాయల క్రియాశీల సభ్యత్వం. అదే క్రియాశీల సభ్యత్వం ఎస్టీలకైతే 50 రూపాయలు. సాధారణ సభ్యత్వం 30 రూపాయలు. ఇది ఎవరికైనా 30 రూపాయలు. అయితే ఈ సభ్యత్వం 2 సంవత్సరాలు పనిచేస్తుంది. ఈ సభ్యత్వంలో చేసుకున్నటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. అది యాక్సిడెంటల్ అయితే, దయచేసి ఇది మా కార్యకర్తలు అందరూ చెప్తలేరు, నేను చెప్తున్నాను. యాక్సిడెంటల్ పోలీసు ఎఫ్ఐఆర్, హాస్పిటల్ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే ఇది వర్తిస్తుంది. యాక్సిడెంటల్ ఎలాంటి డెత్ అయినా, ఇంట్లో పడుకునే హార్ట్ అటాక్ తప్ప అన్ని యాక్సిడెంటల్ ఇది వర్తిస్తుంది. అయితే ఈ మెంబర్షిప్ గత 2 ఏళ్ళకు ఒకసారి చేస్తుంటాం. ప్రతి నియోజకవర్గానికి 50,000 తగ్గకుండా 50,000 నుండి 60, 70 ఎంత స్తోమత మనం ఉంటే అంత చేసుకోవచ్చు. కానీ 50,000కి తగ్గుతుంది. గతంలో ఉన్న సారైన నాయకత్వంగా ఇంచుమించు రీచ్ అయ్యి దాటినాం. ఈసారి కూడా ఎక్కువ చేయాలని ఈరోజు రైతాంగం మొత్తం, గతంలో మెంబర్షిప్ మేము చూసినట్టయితే తెలుగుదేశంలో పనిచేసుకున్నాం, వేరే ప్రభుత్వాల మరి మెంబర్షిప్ అక్కడ ఉన్నటువంటి నాయకులు కట్టేది. గత తెలుగుదేశం పోయిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అది లేదు. డబ్బులు పట్టుకునే కార్యకర్తలు కానీ రైతాంగం కానీ వస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఎన్నికల విషయంలో కానీ అడ్రస్ కానీ తూచా తప్పకుండా అన్నీ మనకు లబ్ధి తీసుకున్నాం. ఉదాహరణకు మిషన్ భగీరథ, మీరందరూ తెలుసు. మిషన్ భగీరథ ఆయన అసెంబ్లీలో ప్రకటించినాడు. మేధావులంతా ఆయనను చిన్న చూపు చూసి కించపరిచింది. ఎక్కడికి వెళ్ళి సాధ్యమవుతుంది, అసలు 1000 కిలోమీటర్లు వేయాలంటే ఏంటి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సేవాలాల్ మహారాజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీపీ అమ్మకోల శ్రీనివాసరెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బంజారా సోదరులు అంబేద్కర్ విగ్రహం నుండి పురవీధుల్లో ర్యాలీగా వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో వారు మాట్లాడుతూ సేవాలాల్ ఆలోచనలు అడుగుజాడల్లో నడవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ సభ్యులు గోపాల్ రాథోడ్,
కృష్ణా నాయక్ సర్పంచ్, క్రాంతి నాయక్ ఎంపీటీసీ, మల్లేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి హాజరయ్యారు. సేవాలాల్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి సబితా తెలిపారు. బంజారాలకు ముందుగా మహేశ్వరంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని మంత్రి సబితా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బంజారా నాయకులు పాల్గొన్నారు. గిరిజన సర్పంచులందరూ కూడా ముందుకు వచ్చి చాలా యాక్టివ్ గా చేసుకుంటున్నారు. చాలా పద్ధతిగా మన రాజు తాండపోయిన ఇంటి తాండపోయినప్పుడు కానీ, మన మోతిలాల్ నాయక్ తాండపోయినప్పుడు కానీ చాలా బాగా ఎక్కడో అక్కడ రామచంద్ర కూడా పోయినప్పుడు విజిట్ చేసిన, ఉప్పుగడ్డ తాండ విజిట్ చేసినప్పుడు చాలా బాగా పని చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమం కోసం కూడా, డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ఉపయోగపడుతూ ఆలోచిస్తున్నాము. గిరిజనులందరూ కూడా సంక్షేమం కోసం డెఫినెట్ గా ప్రభుత్వంలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. మొన్న ఈ మధ్యనే మాట్లాడుతూ ఉన్నప్పుడు గిరిజనులు ఆర్థికంగా ఎదగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న సందర్భంలో చాలా వరకు మన పిల్లలందరూ కూడా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రభుత్వం నుండి వచ్చింది అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. చదువుకోవడానికి కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు గిరిజనులకు సంబంధించిన పిల్లలందరూ. తప్పకుండా భవిష్యత్తులో మంచి పొజిషన్ లోకి రావాలని నేనైతే ఆలోచిస్తూ ఉంటాను. ఇంకొక 20-30 years తర్వాత మెయిన్ పొజిషన్ లో తప్పకుండా ఎస్టీ ఆఫీసర్స్, గిరిజన సర్పంచులందరూ కూడా ముందుకు వచ్చి చాలా యాక్టివ్ గా చేసుకుంటున్నారు. హైదరాబాద్ రెహమద్ నగర్ ఎస్పీఆర్ హిల్స్లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ టెంపుల్లో నందు నాయక్ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి నాగరాజ్, మన్సూరా రాజ్ నాయక్, రమేష్ నాయక్, జయేందర్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. సేవలాల్ మహారాజ్ యొక్క 282వ జయంతి ఈరోజు ఇందిరానగర్ ఎస్పీఆర్ హిల్స్ రహమత్ నగర్ డివిజన్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిన్న వచ్చేసి టెంపుల్ వార్షికోత్సవం ఫస్ట్ నిన్నటికి 1 సంవత్సరం అయిపోయింది. ఈరోజు జయంతి జరగడం జరిగింది. ఈ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి విశిష్టత ఏంటంటే భారతదేశంలో ఉన్న బంజారులకు అందరికీ ఇది ఒక పెద్ద పండగ. ప్రతి బంజారా జాతిలో పుట్టిన ప్రతి యువకులు అందరూ కలిసి తండా నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు చాలా పెద్ద ఎత్తున ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడా ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవనీయులు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి సహకారాలతో ఈ ప్రోగ్రాంని చాలా ఘనంగా చేశాము. మా స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, మా నాయకులు, మా గురువులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ సేవలాల్ మహారాజ్ జయంతి యొక్క వేడుకలను
చాలా అంటే చాలా వైభవంగా జరగడం జరిగింది. మార్నింగ్ వచ్చేసి భోగ్ బండారం కార్యక్రమం, మధ్యాహ్నం వరకు ర్యాలీగా వెళ్ళేసి ర్యాలీ వచ్చాం. ఆ తర్వాత స్వామివారికి అభిషేకం, నైవేద్యం, మహాన్నదానం, ఈ విధంగా ప్రతి సంవత్సరం అందరి సహసహకారాలతో జరుపుకోవడం జరిగింది. ఈ టెంపుల్ ఒక చైర్మన్ వచ్చేసి మా రాజు నాయకు, జిఎస్ వచ్చేసి రమేష్ నాయకు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చేసి మా సర్దార్ సింగ్ రమేష్ నాయకు. మా కులానికి గురువుగా భావించే శివలాల్ మహారాజ్ జయంతిని రాబోయే తరాల వాళ్ళకు కూడా పరిచయం చేస్తూ ఈ పండుగను ఇలానే కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని అందరికీ శివలాల్ మహారాజ్ ఒక జయంతి సందర్భంగా సేన్ రామ్ కేరొచ్చు. జై శివలాల్, జై మీరామాయాడి. నా పేరు వచ్చేసి నందు నాయకు. నేను రైమత్ నగర్ డివిజన్ ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ తరఫున. జై శివలాల్. శివలాల్ మహారాజ్ యొక్క 282వ జయంతి ఈరోజు ఇందిరానగర్, ఎస్పీఆర్ హిల్స్, రైమత్ నగర్ డివిజన్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిన్న వచ్చేసి టెంపుల్ వార్షికోత్సవం ఫస్ట్, నిన్నటికి 1 సంవత్సరం అయిపోయింది. ఈరోజు జయంతి జరగడం జరిగింది. ఈ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి విశిష్టత ఏంటంటే భారతదేశంలో ఉన్న బంజారులకు అందరికీ ఇది ఒక పెద్ద పండగ. ప్రతి బంజారా జాతిలో పుట్టిన ప్రతి యువకులు అందరూ కలిసి తండా నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు చాలా పెద్ద ఎత్తున ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడా ₹1 శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవనీయులు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి సహకారాలతో ఈ ప్రోగ్రాంని చాలా. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రైస్ మిల్లర్ల అవినీతి గురించి వీటీ న్యూస్లో ప్రసారం కావడంతో సమాచార హక్కు రక్షణ కమిటీ బృందం కొన్ని మిల్లుల వద్దకు వెళ్లి అవకతవకలు ఎలా జరుగుతున్నాయో, 10 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే తనిఖీ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని ఆరోపించారు. వీరి అవినీతిని కక్కిస్తామని ఆ సంస్థ జిల్లా కన్వీనర్ మంగిలాలు తెలిపారు. సీఎం ఆఫీస్కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తానని, జిల్లా అధికారులందరికీ ఫిర్యాదు చేస్తానని, కానీ మిల్లుల వద్ద ఉన్న నిల్వలకు కాగితాలలో ఉన్న దానికి పొంతన లేదని వివరించాడు. రాత్రి వేళ రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లులలో కుప్పలుగా పోశారని, గోదాముల వద్ద క్వాలిటీ అధికారులు ఎలా పాస్ చేస్తున్నారో మహబూబాబాద్కి వెళ్లి విచారిస్తానన్నారు. ఒక్కొక్క అక్రమ రేషన్ బియ్యం లారీకి 50,000 రూపాయల చొప్పున తీసుకుని మంచి బియ్యం కింద పాస్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంలో వెలుగులోకి తీసుకొచ్చిన తమ సంస్థతో ఉన్నతాధికారులు మాట్లాడారని, హైదరాబాద్ నుండి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నట్టు తమ సంస్థకు సమాచారం అందిందని మంగిలాల్ తెలిపారు. సమాచార హక్కు రక్షణ కమిటీ ఆధ్వర్యంలో రేషన్ మిల్లులను సందర్శించే క్రమంలో మా బృందానికి తవ్వే కొద్దీ అక్రమార్జునుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా మన రైస్ మిల్లు రికార్డును పరిశీలించే క్రమంలో మాకు అందిన సమాచారం, మాకు నిర్ధారణ వచ్చే కొన్ని ఫోన్ కాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మండల కేంద్రంలో జరిగే అక్రమార్జునుల పేర్లు, వాటి వివరాలను మండల తహసీల్దార్కు వివరించినా కూడా ఎటువంటి ప్రయోజనాలు, వారాలు గడుస్తున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మా బృందంతో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో మాకు బహిర్గతమైన కొన్ని కోణాల్లో అవినీతి పరుల లిస్టు కూడా బయటకు వచ్చింది. అది కూడా సంబంధిత డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్కు, ఎఫ్సిఐ ఆఫీసర్లకు నివేదిక ఇవ్వడానికి మేము సోమవారం సంబంధిత కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది. మా కమిటీ ఆధ్వర్యంలో ఎఫ్సిఐ గోదామును అక్రమ రహదారుల ద్వారా తరలిస్తున్న బియ్యాన్ని అనుమతి ఇవ్వడం కోసం ప్రతి లారీకు 50,000 రూపాయలను తీసుకుంటూ అనుమతి ఇస్తున్నట్లు మాకు అందిన సమాచారం. ఆ వ్యక్తి కూడా కిరణ్ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తున్నట్టు మాకు సమాచారం అందింది. ఈ విషయాన్ని కూడా కలెక్టర్ సంబంధిత మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి విన్నయించడం సోమవారం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రేషన్ బియ్యం అక్రమ రహదారులను, అక్రమార్జునుల పేర్లను ప్రతి ఒక్క ఎవిడెన్స్ సంబంధిత జిల్లా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము ఇవ్వడానికి సోమవారం వెళ్తున్నాము. ప్రతి చివరి అంచుల్లో కూడా అవినీతిని పెక్కలించడానికి సమాచార హక్కు రక్షణ కమిటీ తోడుగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జహీరాబాద్ సదాశివపేట వారి నిర్వహణలో రంజోలు గ్రామ దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాచయ్య స్వామి గీతా జ్ఞాన తరంగిణి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ఈ వేడుకల్లో అష్టోత్తర శత 108 కుండాత్మక భగవద్గీత మహాయజ్ఞం, 108 యజ్ఞ కుండలపైన 432 దంపతులచే గీతాయజ్ఞం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చిరుత మరోసారి కలకలం రేపింది. ఫామ్ హౌస్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఆవుపై చిరుత దాడి చేసిందని, అయితే కుక్కలు మొరగడంతో చిరుత పారిపోయిందని ఫామ్ హౌస్ వద్ద ఉన్నవారు చెప్పారు. ఇదే ప్రాంతంలో గతంలో 3 లేగదూడలను చిరుత చంపేసింది. ఇలా అప్పుడప్పుడు చిరుత వస్తుందనే వార్తలు రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుతను పట్టుకోలేకపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. चीतापुली आके जो है सो गाय को हमला करा. इससे पहले भी 3 को करा, उसका ही पैसा नहीं आया. अभी फिर ये ऐसा परेशान हो रहे. अच्छा 8 दिन पहले भी ऐसा जंप हुआ वो बोल के बोला, जंप करा बोले तो जो सो ये लोग कुछ भी इसका केयर ही नहीं कर रहे, केयर नहीं कर रहे. अब आज आगे फिर गाय को जख्मी करा. करना तो कैसा करना इसका इलाज क्या जीना मरना क्या करना है. छोटे बच्चे रहते सब रहते. हाँ चीता को देखे, हाँ चीता को देख के मैं चगाला पूरा कुत्तों को लगाया पीछे, उसको पूरा लाइटा वगैरह सब डाला. लाइट उन्दे है, लाइटा थे तो लाइटों को डब्बा बजा दिया मैं. वो डर को आवाजों को भागा वो. हाँ क्या डब्बा बजा दिए? बजा क्या? हाँ डब्बा बजाना पड़ा उसको. कुत्ते पीछे लगे उसको. गाय जैसा आवाज देते ही बाहर आया मैं. हाँ यहीं सोते आप? मैं यहीं रहता हूँ, यहीं सोता हूँ. कई बोले वो चिंता आके वो इससे पहले मार दिया. रात को 3:10 को चीतापुली आके जो है सो गाय को हमला करा. इससे पहले भी 3 को करा, उसका ही पैसा नहीं आया. अभी फिर ये ऐसा परेशान हो रहे. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 17న నక్లెస్ రోడ్డు జలవిహార్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. జీవిత చరిత్ర డాక్యుమెంటరీ టీజర్ను ఆవిష్కరించిన తలసాని. తెలంగాణలో కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు. పాత నగరంలో ప్రారంభించిన హోంమంత్రి మహమ్మద్ అలీ. నల్గొండ జిల్లాలో ఘనంగా ధర్మభిక్షం జయంతి వేడుకలు. పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడిన నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. పెద్ద ఎత్తున సంబరాలు చేసిన బంజారా నాయకులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చిరుత కలకలం. ఆవుపై చిరుత దాడి భయాందోళనలో స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.